అండి. వెల్కమ్ టు సంతూరామ్ వ్లాగ్స్. అక్క కంటిన్యూస్‌గా లైవ్ చేయడం లేదు. నీ లైవ్ అనేది మేము కంటిన్యూస్‌గా మిస్ అవుతున్నాము అనేసి చాలా వరకు వాట్సాప్‌లో పెడుతున్నారు. ఇంకా కొందరు మనల్ని నెగెటివ్ చేసుకోవడానికి ఏంటి అంటే ఎవరో ఏదో అన్నారు, లైవ్ పెట్టట్లేదు, ఇంకా బిజినెస్ ఆగిపోయింది, బిజినెస్ పెట్టడం లేదు, షార్ట్ వీడియోస్ కూడా చాలా తక్కువగా పెడుతుంది అనేసి స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఓకే. అండ్ ఇవన్నీ నేను క్లియర్‌గా చెప్పాలి అనేసి ఈరోజైతే లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను. సో బిజినెస్ వచ్చేసి నా డ్రీమ్ అండి ఇదైతే. నేను ఛానల్‌ని క్రియేట్ చేసి ఒక 5 ఇయర్స్ తర్వాత నేను ఛానల్‌ని డెవలప్‌మెంట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఛానల్‌ని డెవలప్ చేసుకున్న తర్వాత 50,000 ఆర్ 60,000లో అయితే నేను శారీ బిజినెస్ తీసుకొచ్చాను. ఇది మీ అందరికీ కంటిన్యూస్‌గా తెలుసు. ఇంకొకటి ఏంటంటే నేనుండే వాతావరణం, నేనుండే పొజిషన్ బట్టి అవసరమా అని అనుకునే వాళ్ళకు కూడా నేను ఈ వీడియోలో అయితే ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే హస్బెండ్ జాబ్ చేస్తే తనకంత రిస్క్ అవసరం లేదేమో అని చేయాల్సిన అవసరం లేదు కూడా అంటున్నారు. ఈ క్వెషన్ కూడా నేను ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నా మాట్లాడే విధానము, లేదు ఎవరో ఏదో అన్నారు, వాళ్ళకి భయపడి లైవ్ అనేది చేయడం లేదు అనేసి ఇంకా అంటున్నారు. అండ్ పాజిటివ్‌గా నా గురించి ఎదురు చూసేవాళ్ళు అంటే రెగ్యులర్‌గా నా లైవ్‌లో అక్క కాసేపు నీతో మాట్లాడితే మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది, అక్క నీతో మాట్లాడితే మీరు నాకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకా నన్ను సొంత అక్కలాగా, చెల్లిలాగా, ఇంట్లో అమ్మాయిలాగా అనుకునే వాళ్ళు చాలా చాలా మిస్ అయిపోతున్నారు. సో వీటన్నిటికి నేను ఆన్సర్ అయితే చేయాలి అనుకుంటున్నాను. సో స్టాక్ తీసుకొచ్చిన తర్వాత షార్ట్ వీడియోస్ దేవుడి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ దయ వల్ల నేను బిజినెస్‌లో అయితే సక్సెస్ అయ్యానని చెప్పను. ఏంటి అంటే సక్సెస్ అనేది ఫుల్ స్టాప్ ఉండదేమో సక్సెస్‌కి. కంటిన్యూ చేస్తేనే అది సక్సెస్ అనేది నడుస్తూ ఉంటుంది. బిజినెస్‌లో అప్స్ అండ్ డౌన్ కామను. నేను ఎవరిని అడిగినా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అక్క అని ఎవరు అడిగినా కానీ బిజినెస్‌లో అయితే అప్స్ అండ్ డౌన్ కామను. అండ్ అవన్నీ తట్టుకొని నిలబడితే మాత్రం ఒక స్టెప్ ఎయ్యండి. లేదు చాలా మనసుకు తీసుకుంటామంటే మాత్రం అసలు చెప్తున్నాను కదా, నిద్ర కూడా పట్టదు, అంత హెవీగా వర్క్ చేయాల్సొస్తుంది. అందుకే నేను అప్పుడప్పుడు అంటాను, గవర్నమెంట్ జాబే బెటరు, ఒక్కరి కింద పని చేయాలి. అదే బిజినెస్ అయితే 100 మందికి సమాధానం చెప్పుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, అప్స్ అండ్ డౌన్ అయినా కానీ కంటిన్యూ చేసుకోవాలి అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. బట్ నా డ్రీమ్ ఇది కాబట్టి, నాకు నచ్చిన పని ఇది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. మెయిన్‌గా చెప్పాలి అంటే నా ఫ్యామిలీ సపోర్ట్, నా హస్బెండ్ సపోర్ట్ అనేది అది ఇంకా ఎంత చెప్పినా తక్కువేనేమో. అండ్ ఫస్ట్ వచ్చేసి హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు కదక్క, నీకు జాబ్ చేయడం అవసరమా అనే క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాను. సో హస్బెండ్ జాబ్ చేయడం అనేది తన డ్రీమ్ అండి. అండ్ అంటే ఇలా ఆలోచించే వాళ్ళు ఏంటి అంటే ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కావాలి, తను ఇంకేం సాధించకూడదు, తనకి డబ్బు ఆశ ఎక్కువగానే. సో ప్రతిదీ మనం డబ్బుతో ముడిపెడితే ప్రతి దగ్గర డబ్బు అవసరమే. పుట్టుక దగ్గర డబ్బు అవసరమే. ఇన్‌కేస్ మనల్ని కాల్ చేయాలన్నా డబ్బు అవసరమే. కానీ డబ్బు లేనిది ఎక్కడ లేదు. కానీ ప్రతిదీ డబ్బుతోటే ముడిపెడితే మాత్రం కలుపుకొనైతే తినలేము. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో చాలా చాలా 99% లేడీస్ ఏంటి అంటే హస్బెండ్‌కి వేడి నీళ్ళల్లో చన్నీళ్ళలాగా మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. అది ఒక 1% అయితే తనకున్న డ్రీమ్స్, తనకున్న గోల్స్ ఇవన్నీ, తనకున్న ప్యాషన్ ఇవన్నీ నెరవేర్చుకోవాలని ఇది మస్ట్ అండ్ షుడ్‌గా అండి. ఎక్కడ నన్ను ఆగిపోనివ్వలేదు, ఎక్కడ నేను నీతో ఉంటానని చెప్పేసి నా హస్బెండ్ ఇలా తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు కెమెరా ముందుకు నేను ఎంత నవ్వుకుంటూ వచ్చినా కానీ బ్యాక్ సైడ్ తను నేనెంత టైర్డ్ అయినా కానీ తన దగ్గర అన్నీ ఫేస్ చేస్తూ, అన్నీ చెప్పుకుంటూ, అన్నీ షేర్ చేసుకుంటాను కదా, అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ, ఇటు నన్నేమనలేక, వద్దు అనలేక, నేను కష్టపడుతుంటే చూడలేక, అండ్ వాటికి సంబంధించిన సిచ్యువేషన్‌కి సంబంధించిన పరిస్థితులకు ఆన్సర్ ప్రతి ఒక్కటే అండి అంత నీట్‌గా, అంత క్లియర్‌గా చెప్తారు కాబట్టి నేను ఈరోజు ఉన్నాను. అండ్ నేనున్న వాతావరణానికి బిజినెస్ చేస్తుంటే అంటే నా ఇల్లు కానీ, నా హస్బెండ్ జాబు కానీ, నా పిల్లలు కానీ, నేనుండే తీరు కానీ చేస్తూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నా. అది మాత్రం నిజంగా నాకు ఈ మధ్య ఒకటి అనిపిస్తుంది.
మనం ఎవరి దగ్గరైనా ఆశీర్వాదం మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, మన వెల్ విషర్స్ కానీ ఎవరైనా ఒక్కటే అంటారు, నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో మంచిగా ఇంకా వృద్ధిలోకి వెళ్ళాలి అని ఆశీర్వదిస్తారు కదా! సో, ఆ ఆశీర్వాదం అనేది నిజంగా పైన తదాస్తు దేవతలు ఉంటారో ఏమో కానీ కొన్ని ఫలిస్తే మాత్రం కొన్ని ఫేసెస్ ఆఫ్ నేను చూశాను. అలా ఆశీర్వదించిన చేతులు కూడా ఇలా ఉండేది ఇలా అయ్యిందా? అసలు ఇదేనా ఇలా నిజంగా చెప్తున్నాను. నేను కంటిన్యూయస్‌గా ఫేస్ చేస్తున్నాను. ఇదేనా సాధించింది ఇదేనా? ఈమెకింత సీనా? అవసరమా? అనేసి ఆ ఈర్ష్య అనేది ఎందుకు మొగుడు సంపాదిస్తుంటే సంపాదన సరిపోకలేక మళ్ళీ కొత్తగా బిజినెస్ చేసి ఇలా చేస్తున్నారు అనే ఒక నెగెటివ్ వస్తుంది. ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ఇది నా ఆన్సర్ అండి. ఏంటి అంటే చల్లగా ఉండు అని ఆశీర్వదించిన ఆశీర్వాదాలు కూడా అంత కరెక్ట్‌గా ఉండట్లేవేమో. నిజంగా అప్పుడప్పుడు ఇలా ఆలోచించి తప్పు చేస్తున్నామా అనిపిస్తుంది. కానీ కొందరి మాటలు, కొందరు ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ చూస్తే ఉంటే సో, ఇంత చేసింది కదా! నా పాపే, నా ముందు పుట్టి పెరిగిన పాపే అని అసలెవ్వరు దగ్గరికి తీసుకోరు. నేనైతే అది అనుభవిస్తున్నాను. నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బిజినెస్‌లోకైతే వచ్చేద్దాం. బిజినెస్ డౌన్ అయిపోయింది. షార్ట్స్ పెట్టడం లేదు. లైవ్ పెట్టడం లేదు అనేసి ఒక మెయిన్‌గా అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే బిజినెస్ డౌన్ అయ్యింది అని అనుకుంటే అప్స్ అండ్ డౌన్ అనేది కామను. అది డౌన్ అవుతూ ఉంది, అప్ అవుతూ ఉంది. అది రెగ్యులర్‌గా అలా వెళ్ళిపోతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే షూట్స్ చేసి నేను కలెక్షన్ అనేది షేర్ చేయాలి అనేసి నాకు ఎప్పటినుంచో డ్రీమ్ ఉంది. నేను నా పాత వీడియోస్ చూసి ఉంటే ఎయిర్ కలెక్షన్‌లో నేను కొన్ని మీషో, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్స్ పెట్టుకొని వాటిని వేర్ చేసి చూపించి వాట్సాప్ గ్రూపులలో అప్పుడు అంటే ఇలా షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి అని కూడా తెలీదు. కేవలం పిక్స్ కొన్ని సాంగ్స్ పెట్టాను. అది నాకు ఇష్టం. నేను అలా చెయ్యాలి అనేసి నా బిజినెస్ ఐడియాలో అదొక్కటి అన్నట్టు. ఇలా కంటిన్యూస్‌గా షూట్స్ చేసి ఇప్పుడు ఈ శారీ పైన షూట్ చేశాననుకోండి. రెగ్యులర్‌గా ఈ వీడియో అనేది మూవ్ అవుతున్నంత వరకు నాకు ఈ ఆర్డర్సే వస్తున్నాయి. సో, మీరేం చూసారు అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయగానే డైలీ ఓపెనింగ్ వీడియో అండ్ డైలీ లైవ్‌లో కొత్త స్టాకు అండ్ ఇంకొకటి ఏంటి కొత్త కలెక్షన్. డైలీ ఇలా మీకు అలవాటయిపోయింది. కాకపోతే నేను షూట్‌కి వెళ్ళిన దగ్గర నుంచి 2800 అయితే ఏంటి, 1050 శారీ అయితే ఏంది, నేను షూట్‌లో కొన్ని శారీస్ పెట్టాను కదా! సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ నేను ఏదైతే షూట్‌లో కట్టుకున్నానో సో, అదే సేల్ అవ్వడం వల్ల రిపీటెడ్ స్టాక్ నాకు ఇదే స్టాక్ రావడం వల్ల నేను ఓపెనింగ్ వీడియో అనేది తీయడం అంటే బోర్ కొట్టిద్ది కదా! నా వీడియోస్ చూస్తే మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండాలి కొందరికి. అండ్ ఇంకో కొందరికి యూజ్ అవ్వాలి. అరే! ఇదే కలెక్షన్ కదా! కంటిన్యూస్‌గా ఇదే ఓపెనింగ్ వీడియో చూపిస్తుంది ఏంటి అని క్వెషన్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో, షూట్ చేయడం వల్ల ఏంటి అంటే రిపీటెడ్‌గా థౌసండ్స్ ఆఫ్ పీసెస్ నేను ఇందులోనే తెప్పిస్తూ ఇందులోనే కంటిన్యూస్‌గా వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్సెల్స్ వేయడం అస్సలు మా ఇంట్లో వాళ్ళు లేదు, అన్ని కళ్ళు ఒకలాగా ఉండవు, పార్సెల్స్ వీడియో రెగ్యులర్‌గా పెట్టొద్దు అనేసి బాగా చెప్పడం జరిగింది. సో, వాళ్ళు చెప్పారు అంటే ఎంతో అంత అందులో నిజం ఉంటే వాళ్ళు చెప్తారు కాబట్టి సో, నేను అదైతే పార్సెల్స్ వీడియో రోజు అయితే పెట్టలేకపోతున్నాను. రోజు పార్సెల్స్ వీడియో పెడితేనే బిజినెస్ జరుగుతుంది అనుకుంటే అది కాదు. అలా అయితే నేను కంటిన్యూ అవ్వలేనేమో. రోజు పార్సెల్స్ వెళ్తేనే నేను బిజినెస్ చేస్తున్నట్టు. సో, నేను అందుకోసమే ఇది ఓపెనింగ్ వీడియోస్ ఒకటి, లైవ్‌లో కొత్త కలెక్షన్ ఉంటేనే మీకు ఓకే అవుతుంది. మామూలుగా నాకు 30K 50K ఉన్నప్పుడు లైవ్ పెడితే నిజంగా చెప్తున్నాను అందులో 100, 150 మెంబర్స్ శారీస్ కోసమే వచ్చేవాళ్ళు. ఇప్పుడు లైవ్ పెడితే ఈ కలెక్షన్ ఈ అక్క వాళ్ళు ఈ కలెక్షన్‌లో ఈ కలెక్షన్ వచ్చేసింది. మీరెప్పుడు తీసుకొస్తారు? మీరు ఏ ప్రైస్‌కి పెడతారు? ఇంత రీజన్ కంటే ఇంత తగ్గించండి అనేసి మనం అంటాం కదా! వెనకట ఒక సామెత ఉంది. ఆ ఇంట్లో ముచ్చట్లు ఈ ఇంట్లో ముచ్చట్లు ఆ ఇంట్లో చెప్పేస్తే ఊర్లకు తగలడిపోయి యుద్ధాలు కూడా జరుగుతాయి అనేసి. సో, ఇక్కడ లైవ్ అనేది కంటిన్యూస్‌గా అండి. మీరొకసారి మన ఏ లైవ్ టైం అనేది అనౌన్స్ చేసినా కానీ ఒకసారి పైకి స్క్రోల్ చేస్తూ ఉండండి. పైకి ఒకసారి స్క్రోల్ చేస్తూ ఉండండి. ఎన్ని లైవ్స్ అంటే అన్ని లైవ్స్ సేమ్ ఐడీస్ నేను చూశాను.
నాకు అక్కడే అసలు ఇప్పుడు నేనేంటంటే లైవ్ అనేది కొంచెం మీతో ఇంటరాక్ట్ అయ్యి అండ్ కలెక్షన్ అనేది కొత్త కొత్తగా చూపిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. కానీ అక్కడ నాకు మొన్న ఎందుకంటే నేను ఇంతలా తీసుకోవడానికి కారణం నేను బయట లొకేషన్‌లో ఆ రోజు లైవ్ పెట్టే పరిస్థితి కాదు. తాగడానికి వాటర్ లేవు. గొంతు ఎండుకపోతుంది. ఎంత ఘోరంగా అంటే అప్పటికే 5, 6 శారీస్ మేము కట్టి షూట్ చేసి అలసిపోయామండి. ఇంకా చాలురా బాబు అన్నీ సర్దేసుకొని ఇంటికెళ్ళిపోయి ఫ్రెష్‌గా స్నానం చేసి ఇంత తిని ఫస్ట్ కూర్చోవాలి. ఆ ప్లేసెస్‌లో మేము ఎక్కడ కూర్చున్నా కానీ కంఫర్ట్ లేదు. కూర్చోనికి లేదు అసలు. కూర్చోవాలి అన్నంత మైండ్‌తోనున్నాం. కాకపోతే ఏంటి అంటే శారీస్ అనేది మనం బయట లైటింగ్‌కి సేమ్ అలానే కనిపిస్తాయి అన్న ఒక థాట్ తోటి లైవ్ పెట్టానండి. నిజంగా చెప్తున్నాను. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము నెట్ ప్రాబ్లమ్ తోటి నెట్ బ్యాలెన్స్ అనేది వేస్తూ ఉన్నాము. లైవ్ టైమింగ్ కూడా 3 ఆర్ ఫోన్స్ 3నా 4 వైఫైలు కరెక్ట్‌గా రెడీగా పెట్టేసుకున్నారు పాపం. ఆళ్ళంతా అలసిపోయారు. ఆ రోజు నాకు లైవ్ చేస్తే కనీసం అండి కలెక్షన్ చూద్దాము. అరే! ఇది ఎందుకు చేస్తుంది? ఏ పర్పస్ మీద చేస్తుంది? అంటే శారీ క్లియర్‌గా కనిపించడానికి చేస్తుంది. అరే! శారీ నిజంగా బయట లైటింగ్‌లో ఎలా ఉంది? ఇప్పుడు నేను ఇన్ని లైట్స్‌లు వేసి చూపించింది ఒక ఎత్తు, బయట లైటింగ్‌లో చూపించింది ఒక ఎత్తు. అది పట్టు కలెక్షన్ అయితే ఇంకా వేరే. నాకేంటి అంటే జెన్యూన్‌గా ఆ లైటింగ్‌లో ఎలా ఉంటుంది? ఏంటి? అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. కాకపోతే ఆ రోజు నిజంగా చెప్తున్నానండి. ఒక 1% 0% కూడా శారీస్ చూడ్డానికి ఇంట్రెస్ట్ లేదు. అండ్ అసలు ఏంటి అంటే మనం చేసే వర్క్‌కి అక్కడ రెస్పాన్స్ అనేది లేదు. శారీ చూసామా అంటే శారీ కొనలేదు అక్క అని నువ్వు లైవ్ బంద్ చేస్తున్నావేమో అక్క అంటే అది తప్పు. బట్ మనం చూపించే ఇంటెన్షన్ ఎక్కడ రీచ్ అవ్వలేదు. సో నేను ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోస్ తక్కువగా పెట్టడం ఏంటి అంటే నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేసే అమ్మాయి కొంచెం సిక్ అయ్యి ఒక 1 మంత్ అలా రెస్ట్ అయితే తీసుకుంది. కంటిన్యూస్‌గా నేను వీడియోస్ షూట్ చేసుకొని కంటిన్యూస్‌గా అప్లోడ్ చేసుకొని వాట్సాప్‌కి రిప్లైస్ ఇచ్చేసి ఇగో ఇప్పుడు షూట్ చేస్తున్న ఫోన్ ఒకటి, ఇది ఒకటి అండ్ ఇంకొక సెకండ్ ఫోన్ అండ్ ల్యాప్‌టాప్‌లో అదొకటి అవన్నీ హ్యాండిల్ చేసుకొని ఆర్డర్స్ తీసుకొని ప్రతి ఒక్కటి నేను రిప్లై ఇచ్చేసరికి టైం అనేది నాకు ఇక్కడ డేలోనే వెళ్ళిపోతూ ఉంది. సో లైవ్ పెట్టకున్నా కానీ నేను బిజినెస్ ఆగిపోయింది అనుకునే వాళ్ళకి ఒకటి చూపించాల్సిన అవసరం లేదు. నేనైతే ఇది కంటిన్యూస్‌గా లైవ్ పెట్టి మన ఎనర్జీ డౌన్ చేసుకొని అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్‌లో నేను కంటిన్యూస్‌గా లైవ్‌లో నిలబడి 3 అవర్స్ 2 అవర్స్ నిలబడి నా స్ట్రెయిన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత సరే నాదంత స్ట్రాంగ్ బాడీ కాదండి. నేను రియల్‌గా చెప్తున్నాను. సో పిల్లలకి నేను ఇప్పుడు ఇంకా సమ్మర్‌లో ఇంకెక్కువ టైం ఇవ్వాలి. లైవ్‌లోనే 1 ఆర్ 2 అవర్స్ అలసిపోయిన తర్వాత షార్ట్ వీడియోస్ తక్కువైతాయి. షార్ట్ వీడియోస్ తక్కువ అవ్వడమే కాకుండా వాట్సాప్ రిప్లైస్ అనేది తక్కువైపోతాయి. సో నేను ఒక్కటే నన్ను అర్థం చేసుకుంటారనేసి నేను క్లియర్‌గా చెప్తున్నాను. నన్ను మిస్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఇవన్నీ అండ్ షార్ట్ వీడియోస్ పెట్టి ఇంకా డబల్ బిజినెస్ అనేది నేను చేస్తున్నానని ఇంకా ప్రౌడ్‌గా చెప్పుకుంటాను. ఇది చెప్పొచ్చా? ఇది షో టాప్ చేస్తున్నానా? అది మీరేమైనా అనుకోండి. అండ్ లైవ్‌లో నిలబడి కంటిన్యూస్‌గా మాట్లాడి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. అండ్ ఈ బిజినెస్ అనేది ఇంకా 4 కాలాల పాటు చేసుకోవాలి. కానీ ఒక 4 రోజులు చేసి కూర్చుంటే నా డ్రీమ్ ఎక్కడ నేను ఫుల్‌ఫిల్ చేసుకోలేను. సో అందుకోసమే నేను లైవ్ అనేది కొంచెం తగ్గించాను. ఎప్పుడో ఒకసారి పెడతాను. అండ్ అందులో పెట్టట్లేవక్క సంతురామ్ వ్లాగ్స్‌లో కూడా పెట్టొచ్చు కదా! అంటే అప్పటికే నేను ఇంట్లో